परमिट मैं लो कई व्यवस्था I will see this. Bye journey. Happy journey. Happy journey. Bye bye. Okay, bye bye. ఓ ఇట్లాంటి రోడ్లు వచ్చినప్పుడు నరకమే. ఆ దుమ్ము చూస్తున్నారు ఏ రకంగా వస్తుందో. కళ్ళు ఎవడు పెట్టుకున్నా కానీ సరిసి పెట్టి కొడుతున్నాం లోపలికి దుమ్ము. కొమ్మలఘాట్ వెళ్తున్నాం అనమాట. ఎల్లదోవలో ఇది మొత్తం మౌంటైన్స్ అనమాట. సో చూస్తున్నారు రోడ్డు కూడా చాలా గలీజ్గా ఉందన్నమాట. సో కొత్త రోడ్లు వేస్తున్నారు అనమాట ఇక్కడ కూడా. సో నాకైతే 10 కిలోమీటర్స్ లోపలికి వచ్చినాక ఇంకా చాలా ఇబ్బంది పడిపోతున్నాను రోడ్డు ట్రావెలింగ్ చేయడానికి. సో నేను తెచ్చుకున్న బాటిల్ మంచినీళ్ళు కూడా అయిపోయినాయి. సో ఇక్కడ ఒక ముసలాయన ఉన్నాడు కదా, సో ఆయన ఇక్కడ కూర్చొని మంచినీళ్ళు పోస్తున్నారు అందరికీ. హ్యాండిక్యాప్ ఉన్నా కానీ అందరికీ మంచినీళ్ళు పోస్తున్నారు. ఇటువంటి వ్యక్తులను చూసినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతాం. వాళ్ళే బతకడం తెలిసినప్పుడు మనం బతకలేమా అనే ఫీల్ వస్తుంది అనమాట మనకి. సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట. तो बेस्ट है चढ़ाई बहुत साइकिल से। ये कौन सी वो रेस वाली साइकिल है क्या? इसे हाइब्रिड बाइसिकल, इसे स्पोर्ट्स बाइसिकल नहीं, ये वो बैटरी वाली आती है, चार्ज होती है। बैटरी नहीं, इसे पेडल या पूरा पेडल लगाना पड़ता है। वो आती चार्जिंग वाले, वो बढ़िया है ना। वाट चार्जिंग, हाँ बैटरी आती चार्ज होती है स्कूटी। That's not use the tourings. नहीं करंट नहीं। హే గైస్, అలా ఒక 10 కిలోమీటర్స్ మట్టి రోడ్డు మొత్తం దాటి బయటకు వచ్చేసాను. ఇక్కడికి వచ్చేళ్ళకి నా సైకిల్ పని ఇలా ఉందన్నమాట. గ్రీజు అరగంట తుడిసాను. సైకిల్ ముందలకి ఎంత తొక్కుతామో పోవట్లేదు అనమాట. నరకంగానే వచ్చింది ఒక అరగంట తుడిసేలకి. చేతులు కూడా గబ్బు గబ్బు అయిపోయినాయి. సో ఫైనల్గా అయితే చైన్ కొంచెం నీట్గా ఉందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఈ కొండల్లో తొక్కడం చాలా కష్టంతో కూడుకునే వ్యవహారం ఇది. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు చిన్న ప్లేస్ చూపిస్తాను. దీన్ని స్టాచ్యూ ఆఫ్ బిలీవ్ అంటారనమాట. ఇది రాజస్థాన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజంగా ప్రజెంట్ అయితే రన్ అవుతుంది. లోపలికి ఎంట్రన్స్ మటుకి 200 రూపాయలు. సో నేను అంత అమౌంట్ నేను పెట్టుకొని లోపలికి వెళ్ళాను. సో అందుకే ఇక్కడ ఒక అన్నయ్యని అడిగేసి సైకిల్ బయట పెట్టేశాను. థ్యాంక్ యూ. ఏదైనా డబ్బుతో కూడుకుండే ప్రతిదీ కూడా చాలా కష్టమైపోతుంది. నా బడ్జెట్ పర్ డే 150 రూపాయలే అనమాట. అది ఫుడ్ కోసం 150 రూపాయలు పెట్టుకున్నాను. సో అవి వీటికి వినియోగించుకుంటే నేను మళ్ళీ ఫుడ్కి నేను బోల్తా పడాల్సిందే. సో నాకు ముందరికి వెళ్ళే అవకాశం లేదు. ఇదేనమాట స్టాచ్యూ ఆఫ్ బిలీవ్ అని అంటారు దీన్ని. శివుడి విగ్రహం అనమాట. భారతదేశంలో ఉన్న ఆసియాలోనే పెద్ద విగ్రహం ఏదైనా ఉందంటే ఇదొకటే. గుట్టల్లో వెళ్ళాల్సి వస్తుంది నేను. సో ఆ పై దాకా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఆయన హెడ్ ఉండేది కదా నాగపాము, అక్కడ దాకా వెళ్ళి చూడొచ్చు. ఆ పక్కనే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి మనకి, రకరకాల గేమ్స్ కూడా అటెండ్ చేస్తారు. పైనుంచి దూకేది ఉండేది కదా రోప్వే, అది కూడా ఉంది ఇక్కడ. సో మనకి లోపలికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఇక్కడి నుంచే చూసి ఆనందించండి. అంతకుమించి నేనేం చేయలేను.
చూడటానికి మటుకు చాలా అద్భుతంగా ఉంది. ఎగ్జాక్ట్గా ఎన్ని అడుగులు ఉందంటే అడిగి కనుక్కొని చెప్తాను అండి. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి 351 అడుగులు ఉందంట విగ్రహం. సో కింద నుంచి అంటే నేల నుంచి పై దాకా అనమాట. చాలా పెద్ద విగ్రహం ఇది. ఆసియాలోనే ఉన్న పెద్ద శివుడి విగ్రహం ఏదైందంటే అది రాజస్థాన్లో ఉన్నటువంటి ఇది ప్లేస్లో నతద్వార్ అనే విలేజ్లో ఉన్నమాట. ఇది ఒక చిన్న టౌను. చాలా అద్భుతంగా ఉంది అయితే చూడటానికి. లోపలికి వెళ్ళే అవకాశం లేదు. 278 days కంప్లీట్ సార్. 278 days. ఎస్ సార్. హాయ్ గాయస్, సో మనం ప్రజెంట్ అయితే స్టాచ్యూ ఆఫ్ హిమాలయన్ దగ్గర ఉన్నాం అనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ రాజస్థాన్లో. సో మనకి ఇక్కడికి రాగానే మనకి ఎంట్రన్స్లో శివుడి విగ్రహం ఉంటుంది. అక్కడ పెద్దది 350 అడుగులు శివుడి విగ్రహం అనమాట, టైర్లుగా అది. సో దాని పక్కనే మనకి శ్రీకృష్ణ అవతారం ఉంటుంది. ఇది వచ్చేసి 200 feet ఉంటుంది. వెరీ నైస్. ఇద్దరిని ఒకేసారి చూడటం అనేది చాలా అదృష్టం అనమాట. ధన్యవాదాలు సార్. జై హింద్ సార్. ఎస్ సార్, వీడియో రికార్డింగ్. ధన్యవాదాలు సార్. హాయ్ ఫ్రెండ్స్, సో నాది ఇది చెడిపోయిందనమాట. సో ఇది జారిపోతున్నాయి పిన్నులు. సో అందుకని చెప్పేసి ఇక్కడ చిన్న అడిగితే కుట్టిస్తున్నారు. సో కపడా వేరే కపడా వేసి కుట్టిస్తున్నారు. సోషల్ యాక్టివిటీ పర్సన్, డైలీ స్కూల్స్ అండ్ కాలేజెస్ మోటివేషన్స్లో థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. సో కొత్తది కుట్టించారు అన్నమాట. సో డబ్బులు ఏమి తీసుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక వాటర్ స్టోరేజ్ ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తాను అన్నమాట. ఇట్స్ వెరీ నైస్. ఇది చాలా ఓల్డ్ పద్ధతి. సో ఎద్దును అక్కడ కట్టేసి, ఎద్దును కానీ ఆవును కానీ, సో ఒక జంతువుని అక్కడ కట్టేసి అది చుట్టూ తిరుగుతుంది. స్లోలీ. సో అక్కడ జంతువు అనేది తిరుగుతూ ఉంటుంటే ఆ కింద ఉన్న చక్రం తిరిగి సో అక్కడి నుంచి ఇది రన్ అవుతుంది పూర్తిగా. ఇది చైన్ అనమాట. చాలా అద్భుతంగా ఉంది. ఈ చైన్లోంచి నీళ్ళు వస్తుంటాయి. వేరుగా సో వాటర్ మటుకి చాలా స్వచ్ఛంగా ఉన్నాయి అనమాట. సో ప్రజెంట్ అయితే మోటార్ పెట్టి లాగేసుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు మొత్తం మారిపోయింది కాబట్టి ఇది మొత్తం ఓల్డ్ పద్ధతి అనమాట. సో ఇవన్నీ రేకు డబ్బాలు, చిన్న రేకు డబ్బాలు వీటికి జాయిన్ చేసేసి కళ్ళాలేసి సో ఈ విధంగా పైకి వచ్చిన నీళ్ళు సో ఈ విధంగా కింద పడి ఇటు నుంచి ఇటు జారిపోతుంటాయి అన్నమాట. సో ఇవన్నీ వాటర్ అనమాట. సో ఇలా పొలాలు చేనికి పెట్టుకుంటారు నీళ్ళు. సో ఇక్కడ ఉంది కదా, ఇదే అనమాట మెయిన్ సిస్టము. సో అది తిరిగినప్పుడు ఈ రౌండ్ చక్రం కూడా తిరుగుతుంది మనకి. అలా తిరిగినప్పుడు ఇదిగో ఇక్కడ ఈ కళ్ళెం వచ్చేసి ఈ లెవెల్లో తిరిగినప్పుడు
ఇది పూర్తిగా రౌండ్ సర్కిల్లో తిరుగుతుంది. సో నైస్. ఓ స్లోలీ. సో రాత్రి 9:30 వస్తుందన్నమాట. సో నేను కుమ్మలగడ్డ నుంచి 11 కిలోమీటర్స్ బయటకు వచ్చేసాను. సో ఇక్కడ వచ్చిన హోటల్ ఉంటే ఇందాక చెప్పాను కదా, సో సైకిల్ పెట్టిన దగ్గరే నేను మళ్ళీ స్టేయింగ్ కూడా అడిగితే కొంచెం వేసుకోమని చెప్పారు. సో ఈ రాత్రి స్టేయింగ్ ఇక్కడే వేసుకున్నాం అన్నమాట. టెంట్ సైకిల్కి లాక్ చేసేసాను పక్కన. సో ఏం కనిపించట్లేదు, ఏమనుకోవద్దు. సో ఈరోజు నా పార్ట్నర్ థ్యాంక్ యూ సో మచ్. Tonight sleeping now. Which you are studying now? 10th class? 10th class studying now? Yeah, okay, take care. Thank you. సో ఇంకొక అరగంట అయితే ఫుడ్ వస్తుందంట, తినేస్తాను. సో చాలామంది యూట్యూబ్లో తమ్లైన్స్ బాగాలేమంటున్నారు కాబట్టి కొత్త తమ్లైన్స్ మాట్లాడాను, వేరే వాళ్ళని సెట్ చేశాను, అది కూడా ఓకే డన్.